మాట్లాడకూడదు. మీరు అనుకుంటాంటారు మేము వెనకాల మాట్లాడుతుంటాం, ప్రిన్సిపల్ సార్ ఎవడో చూస్తుంటాడని. నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తా. ఉదయం నుంచి ఇది లేట్ అయింది కాబట్టి నేను చాలా కోపంలో ఉన్నా. టీచర్లకు పిల్లలకి ఇద్దరు చెప్తాడా, నా నోటి నుంచి మళ్ళీ ఏమొచ్చినా బాధపడద్దు, ఎవరి పని వాళ్ళు ఏంటంటే ఇంకేం కొత్తది ఏం లేదు మీకు. ఎవరైనా పిల్లలు ఇబ్బంది పెట్టేటట్టయితే హాస్టల్లో వెళ్తా ఆ టీపీ పెడతామని కావాలంటే పోయి కూర్చొని ఉండమని చెప్పు. అది మా ఫస్ట్ సభాధ్యక్షుడు స్పీకర్ కూర్చున్న తర్వాత కొన్ని మాటలు చెప్పే ముందు ఎక్కడైనా సరే మన భారతదేశంలో ఏ సందర్భంలోనైనా ప్రార్థనా శ్లోకంతో సభా కార్యక్రమాలను మొదలు పెట్టడం అనేది ఆనవాయితీ. దాని ప్రకారమే మనం కూడా ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఫస్ట్ విఘ్నేశ్వరుని శ్లోకం, తర్వాత వందే మాతరం, అదేనా సార్? ఆ రెండు అయిపోయిన తర్వాత మొదటిసారిగా సభకు నాయకుడు ఎవరంటే ముఖ్యమంత్రి, సభకు అధ్యక్షుడు చేసి స్పీకర్ లేదా సభాపతి. మరి సభాపతి మాట్లాడినాక సభాధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రసంగించిన తర్వాత శాఖల వారీగా స్పీకర్ గారు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఎవరినైతే అనౌన్స్ చేస్తారో వాళ్ళు ప్రసంగించండి. తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే ప్రతిపక్ష సభ్యులు అడగవచ్చు. దానిపైన తిరిగి మంత్రి గారు సమాధానం చెప్తారు. ఈ విధంగా ఈరోజు మన ప్రోగ్రాం ఉంటుంది. దేవుడు దయచేస్తే భవిష్యత్తులో మీరు కూడా నిజమైన అసెంబ్లీకి పోయేదానికి, నిజమైన పార్లమెంట్కైనా పోయేదానికి అవకాశం ఉంది. మీరేం దాని గురించి పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం లే. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పుడు టీ అమ్ముకుంటామన్నాడు, అందుకని ఆయన ఎగతాళి చేయడం అనే కాదు, ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్లేస్లో ఉన్నాడో ఎంత అత్యున్నత పదవినైనా స్వీకరించేదానికి అవకాశం ఉంది. దానికి ఉదాహరణ మన మిసైల్ మ్యాన్ ఎవరు, అబ్దుల్ కలాం గారు మన దేశ అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించిండు. కాబట్టి మనలో కృషి పట్టుదల ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది డాక్టర్లు అవుతారు, ఎంతమంది ఇంజనీర్లు అవుతారు, ఎంతమందో రాజకీయ నాయకులు అవుతారు, రకరకాలుగా. కాబట్టి మీరు ఇప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉంటే అది రాజకీయాల్లోనే కాదు, రేపు మీరు ఎక్కడన్నా జాబ్ చేయాలన్నా. ఇక్కడ నేను స్కూల్లో నాకు నాయకత్వ లక్ష్యం ఉంది కాబట్టి నేను స్కూల్ పెట్టగలిగిన. కానీ నాకంటే మీ టీచర్లకు చదువు పరంగా తెలివి ఎక్కువ, కానీ నాయకత్వ లక్షణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టీచర్లాగా ఉండరు. నేను నాయకత్వ లక్షణం కొంచెము పెంపొందించుకొని నేను కరస్పాండెంట్ అయినా, ఇది కూడా నాయకత్వ లక్షణమే. అదేవిధంగా క్లాసులో కూడా పిల్లలందరినీ కంట్రోల్ చేయడం కూడా మీ టీచర్కి ఒక నాయకత్వ లక్షణమే. ఇవన్నీ ఇలాంటి డిబేట్ల వల్ల అలవాటు అయిపోతాయి. నెక్స్ట్ వీక్ లేదా మళ్ళా వీక్ నుంచి ప్రతి శనివారం ఏదో ఒక టాపిక్ మీద మీకు సెమినార్లు కండక్ట్ చేస్తాం. అది ప్రతి క్లాసులో నేను ఇప్పుడు 2 నెలల నుంచి చెప్తాడా, మీ టీచర్లు అయితే నిద్ర లేయడం లేదనమాట. అట్లా చెప్పిస్తే కమ్యూనికేషన్ పెరుగుతుంది. అంతేగాని 10 రూపాయల పైన వేసి ఇంగ్లీష్ మాట్లాడకూడదు, 20 రూపాయల పైన వేసి హిందీ మాట్లాడకూడదు అంటే కమ్యూనికేషన్ పెరగదు. ఇప్పటికే సమయం చాలా వేస్ట్ అయింది. సభను ప్రారంభించవలసిందిగా కోరుతూ నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నా. వీరి ప్రతినిధులుగా మనందరినీ ఎన్నుకొని సభకు పంపించడం జరిగినది.
వీరి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క సభ్యుడు మెలగవలయును. చర్చకు పాల్గొనే ప్రతి సభ్యుడు ఒప్పికగా సభ సజావుగా జరిగేందుకు సహకారం చేయవలయును. ముందు సభానాయకుడు ప్రసంగిస్తారు. ఆ తరువాత మంత్రులు ప్రసంగిస్తారు. మంత్రుల ప్రసంగం తరువాత మీకు ఏదైనా సందేహాలుంటే నా దృష్టి తీసుకొని వచ్చినట్లయితే సంబంధిత మంత్రుల ద్వారా మీకు కావాల్సిన సమాధానాన్ని నేను ఇప్పించగలను. అధ్యక్ష, మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించి అధికారాన్ని అప్పగించిన 6 కోట్ల ఆంధ్రులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మా మంత్రి మండల సహకారంతో ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను చేసి వారి నమ్మకాన్ని ఒమ్ము కానికుండా చూస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సభ్యులకు నేను చేసుకునే విన్నపం ఏమనగా, ప్రతి ఒక్కరం ప్రజల సమస్యలపై పరిష్కారానికి పాటుపడదాము. ఎవరు కూడా సభా సమయాన్ని వృధా చేయకుండా వ్యవహరించగలరు. ప్రతి అంశంపై సమగ్రమైన చర్చలు జరిపి చట్టాలను రూపొందించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. గుంతలు తవ్వించి చెట్లను కూడా నాటిస్తున్నాము. రైతులకు కూడా ఈ పథకాన్ని విస్తరింపజేసేదానికి కృషి చేస్తున్నాము. గ్రామీణ అభివృద్ధి కోసం రోడ్లు, అదేవిధంగా విద్యుత్ శక్తి, నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. గ్రామాలలో మహిళా స్వయం సహాయక బృందాలను కూడా అభివృద్ధి చేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి గ్రామంలో పిల్లలకు ఉన్నత విద్య అందిస్తున్నాము. గ్రామాలలో ఆసుపత్రి సదుపాయాలను కల్పిస్తున్నాము. ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను నిర్మిస్తున్నాము. ఈ విధంగా మా ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకొని అభివృద్ధికి పాటుపడుతున్నాము. ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకుంటే మా దృష్టికి మీ ద్వారా తీసుకువస్తే మేము వాటిని పాటించి గ్రామీణ అభివృద్ధి కోసం పాటుపడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అడగవచ్చు. గౌరవనీయులైన అధ్యక్ష వారికి నా నమస్కారాలు. అధ్యక్ష, అధికార పార్టీ వారు చెప్పినవన్నీ మేము గతంలో చేసినవే. ఇంకా ఏమైనా కొత్తగా చేశారేమో చెప్పవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. సిమెంట్ రోడ్లు, విద్య మరియు ఆసుపత్రి సదుపాయాలను గతంలో మా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది అధ్యక్ష. అధికార పార్టీ వారు అన్ని గ్రామంలో రోడ్లు వేయించామని చెప్పారు. కానీ ఇంకా చాలా గ్రామంలో రోడ్లు మరియు వీధి లైన్లు లేవు. మా నియోజకవర్గంలో సగానికి పైగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను తెలియజేసేది ఏంది అంటే, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూసి మీకు ఓటు వేయలేదనే కాకుండా అందరినీ అభివృద్ధి ఫలాలు అందేటట్లు చూడండి అధ్యక్ష. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీని 250 రూపాయల నుంచి 300 వరకు పెంచామని చెప్పారు. కానీ ఇది ఇంకా అమలులోకి రాలేదు అధ్యక్ష. అదేవిధంగా కరువు కటకాలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం నష్టపరిహారంగా 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు సాయం చేసింది అధ్యక్ష. కానీ అధికార పార్టీ వారు విపత్తుల సమయంలో ఎలాంటి సాయం చేయలేదు అధ్యక్ష. వీటిని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము అధ్యక్ష. అన్ని శాఖల అభివృద్ధికి తోడ్పడుతున్నాం. శాఖల వారీగా చూస్తే ఆరోగ్య శాఖకు 2,500 కోట్లు, విద్యాశాఖకు 2,150 కోట్లు, అటవీ శాఖకు 75 కోట్లు, సాంస్కృతిక శాఖకు 100 కోట్లు, వ్యవసాయ శాఖకు 3,500 కోట్లు, అమరావతికి 1,000 కోట్లు కేటాయించాము.
ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించిన నిధులు కేటాయించి వాటిని సద్వినియోగపరుచుకునేలాగా కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల కంటే ప్రతి శాఖకు అధిక నిధులను కేటాయించాము. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అహర్నిశలుగా కృషి చేస్తున్నాం. మన రాజధాని అయిన అమరావతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసేటట్లు కృషి చేస్తున్నాం. ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మీ ద్వారా తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులకు ఏదైనా సందేహాలుంటే అడగవచ్చు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి ముందుగా నమస్కారములు. అధ్యక్ష, అధికార పార్టీ వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఏవైనా అమల్లోకి వచ్చాయా అధ్యక్ష? ఎందుకని నిలదీస్తే ప్రతి అంశానికి నిధులు లేవంటారు. ఆర్థిక శాఖ అప్పుల్లో ఉందంటారు, ఖజానా ఖాళీగా ఉందంటారు. మరి ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నా, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారని సంపూర్ణ సమాచారం అందుబాటులో లేదు అధ్యక్ష. కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష. గ్రామానికి సంక్షేమం అందిందో లేదో కానీ ప్రతి గ్రామానికి మద్యం షాపులు, బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకని నైతికంగా ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అవకాశం లేదు అధ్యక్ష. వెంటనే వాళ్ళని రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళమని చెప్పండి అధ్యక్ష. ధన్యవాదములు. దీనికి అధికార పార్టీ వారు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. అధ్యక్ష, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అన్ని శాఖల అభివృద్ధికి తోడ్పడుతున్నాం. శాఖల వారీగా చూస్తే ఆరోగ్య శాఖకు 2,500 కోట్లు, విద్యాశాఖకు 2,150 కోట్లు, అటవీ శాఖకు 75 కోట్లు, సాంస్కృతిక శాఖకు 100 కోట్లు, వ్యవసాయ శాఖకు 3,500 కోట్లు, అమరావతికి 1000 కోట్లు కేటాయించాము. ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించిన నిధులు కేటాయించి వాటిని సద్వినియోగపరుచుకునేలాగా కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల కంటే ప్రతి శాఖకు అధిక నిధులను కేటాయించాము. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అహర్నిశలుగా కృషి చేస్తున్నాం. మన రాజధాని అయిన అమరావతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసేటట్లు కృషి చేస్తున్నాం. ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మీ ద్వారా తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులకు ఏదైనా సందేహాలుంటే అడగవచ్చు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి ముందుగా నమస్కారములు. అధ్యక్ష, అధికార పార్టీ వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఏవైనా అమల్లోకి వచ్చాయా అధ్యక్ష? ఎందుకని నిలదీస్తే ప్రతి అంశానికి నిధులు లేవంటారు. ఆర్థిక శాఖ అప్పుల్లో ఉందంటారు, ఖజానా ఖాళీగా ఉందంటారు. మరి ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నా, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారని సంపూర్ణ సమాచారం అందుబాటులో లేదు అధ్యక్ష. కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష. గ్రామానికి సంక్షేమం అందిందో లేదో కానీ ప్రతి మద్యం షాపులు, బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకని నైతికంగా ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అవకాశం లేదు అధ్యక్ష. వెంటనే వాళ్ళని రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళమని చెప్పండి అధ్యక్ష. ధన్యవాదములు. దీనికి అధికార పార్టీ వారు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. అధ్యక్ష, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం లేదు అధ్యక్ష. నీటిపారుదల శాఖ మంత్రికి కేవలం 100 కోట్లు మాత్రమే కేంద్రీకరించారు అధ్యక్ష. నీటిపారుదల శాఖ మంత్రికి ఈ ప్రోగ్రాంపై ఎంత ప్రేమ తెలుసుకోవచ్చు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు తెలిసిన ప్రతి వీక్ మంచి సమాచారం అధ్యక్ష. ఎవరు 2 మామూలు మంచి సమాచారం నాకు తెలిసిన సమాచారం. ఆ 2 మామూలు మంచి సమాచారం చెప్పిస్తామని చెప్తున్నాను అధ్యక్ష. ప్రపంచ పార్టీ వారు 2 అందరూ వేసరికి అందరూ అధ్యక్ష.
పోలవరానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మా హయాంలో పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలవరం నిధులు అవుతుంది. పోలవరం కోసం పేద నిధుల కోసం ప్రతి క్షణం మేము అడుగుతూనే ఉన్నాము. వాళ్ళు నిధులు పంపిణీ అంటే పోలవరానికి పూర్తి చేస్తామని చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ప్రతి ఊళ్ళో ఉన్న ఫ్లాట్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. పేద ప్రజలకు ఉద్యోగాలు సంబంధించి చెప్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంతేకాకుండా మహిళల చదువు కోసం ఎంతో సమయం కేటాయిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం అధ్యక్ష. పిల్లలకు నాణ్యమైన భోజన సౌకర్యాలు అందిస్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అడగవచ్చు. అధ్యక్ష, ముందుగా నమస్కారం మీకు. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు చెప్పినవి ఇప్పటికీ అమలు చేయలేదు. అధ్యక్ష, మహిళలకు భద్రత లేదు, పేద పిల్లలకు ఉచిత విద్యను కల్పించడం లేదు. అంతేకాకుండా పిల్లలకు నాణ్యమైన చదువులు అందడం లేదు. అధ్యక్ష, 6వ తరగతి పిల్లలకు కనీసం చదవడానికి కూడా రావడం లేదంటే ఎంత నాణ్యమైన విద్యను అందిస్తున్నారో తెలుస్తున్నది. మధ్యాహ్నం భోజనం పథకంలో నాసిరకం బియ్యంను ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దీనికి అధికార పార్టీ వారు సమాధానం చెప్పాలని అధ్యక్ష. ప్రతిపక్షం వాళ్ళు చెప్పేది కొంతవరకు నిజం. విద్యా నాణ్యత విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము. దీనికి కారణం గత ప్రభుత్వ కాలంలో నాడు నేడు కార్యక్రమం కింద సరిపడిన ఉపాధ్యాయులు లేకుండా చేశారు. ఇది గమనించిన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 16,500 ఉపాధ్యాయులను నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాము. తొందరలోనే నియామకాలు పూర్తి స్థాయిలో పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతాము. మధ్యాహ్న భోజనం విషయంలో కూడా వంట చేసే ఏజెన్సీలను కూడా మార్చి కొత్త వారితో నాణ్యమైన భోజన సౌకర్యాలు అందిస్తాము. ధన్యవాదములు. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా నమస్కారం. అధ్యక్ష, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ ద్వారా పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నాం అధ్యక్ష. అంగన్వాడీ స్కూల్ నందు చిన్న పిల్లలకు 6 సంవత్సరాల వరకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాం. మహిళల భద్రత కోసం వీధుల్లో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రతి వీధికి ఒక టెలిఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశాం. స్త్రీలకు వాళ్ళ భద్రత కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించాము అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. చాలా వరకు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి సరిపోతుంది అధ్యక్ష. సభ్యులకు బడ్జెట్ వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని నిన్ననే మీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి వాటిని చదువుకొని వచ్చి ఏమైనా ప్రశ్నలు వేస్తే మేము వాటికి సమాధానాలు చెబుతాం. మేము అధికారంలోకి వచ్చాక ఆర్థిక శాఖ చాలా వరకు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ గతంలో జీతం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసే పరిస్థితి. కానీ మేము ఇప్పుడు 1వ తారీఖే జీతం ఇస్తున్నాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం యొక్క గొప్పతనం అధ్యక్ష. వీళ్ళ మాదిరి దుబారా ఖర్చులు చేయకుండా రాష్ట్ర ఆదాయాన్ని చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టడం చూసి ఓర్చుకోలేక 7 నెలలకే మళ్ళీ ఎన్నికలకు వెళ్దామంటున్నారు అధ్యక్ష. అంతగా కావాలనుకుంటే వారినే రాజీనామా చేసి వెళ్ళమనండి అధ్యక్ష. ఇప్పుడున్న కొద్ది సీట్లు కూడా రావధ్యక్ష.
సభకు నమస్కారములు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా వరకు పశువులకు వాడే డైక్లోరోడియన్ టైక్లోరోటన్ వినియోగించడం వల్ల చాలా పశుపక్షులు మరణించాయి అధ్యక్ష. అయితే మా ప్రభుత్వం గుంతలు తవ్వించి చెట్లను కూడా నాటిస్తున్నాము. రైతులకు కూడా ఈ పథకాన్ని విస్తరింపజేసేదానికి కృషి చేస్తున్నాము. గ్రామీణ అభివృద్ధి కోసం రోడ్లు, అదేవిధంగా విద్యుత్ శక్తి, నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. గ్రామాలలో మహిళా స్వయం సహాయక బృందాలను కూడా అభివృద్ధి చేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి గ్రామంలో పిల్లలకు ఉన్నత విద్య అందిస్తున్నాము. గ్రామాలలో ఆసుపత్రి సదుపాయాలను కల్పిస్తున్నాము. ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను నిర్మిస్తున్నాము. ఈ విధంగా మా ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకొని అభివృద్ధికి పాటుపడుతున్నాము. ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకుంటే మా దృష్టికి మీ ద్వారా తీసుకువస్తే మేము వాటిని పాటించి గ్రామీణ అభివృద్ధి కోసం పాటుపడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అన్ని శాఖల అభివృద్ధికి తోడ్పడుతున్నాం. శాఖల వారీగా చూస్తే ఆరోగ్య శాఖకు 2,500 కోట్లు, విద్యాశాఖకు 2,150 కోట్లు, అటవీ శాఖకు 75 కోట్లు, సాంస్కృతిక శాఖకు 100 కోట్లు, వ్యవసాయ శాఖకు 3,500 కోట్లు, అమరావతికి 1000 కోట్లు కేటాయించాము. ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించిన నిధులు కేటాయించి వాటిని సద్వినియోగపరుచుకునేలాగా కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల కంటే ప్రతి శాఖకు అధిక నిధులను కేటాయించాము. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అహర్నిశలుగా కృషి చేస్తున్నాం. మన రాజధాని అయిన అమరావతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసేటట్లు కృషి చేస్తున్నాం. ఇంకా ఏమన్నా సలహాలు, సూచనలు ఉంటే మీ ద్వారా తెలియజేయండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులకు ఏదైనా సందేహాలుంటే అడగవచ్చు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి ముందుగా నమస్కారములు. అధ్యక్ష, అధికార పార్టీ వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఏవైనా అమల్లోకి వచ్చాయా అధ్యక్ష? ఎందుకని నిలదీస్తే ప్రతి అంశానికి నిధులు లేవంటారు. ఆర్థిక శాఖ అప్పుల్లో ఉందంటారు, ఖజానా ఖాళీగా ఉందంటారు. మరి ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నా, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారని సంపూర్ణ సమాచారం అందుబాటులో లేదు అధ్యక్ష. కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష. గ్రామానికి సంక్షేమం అందిందో లేదో కానీ ప్రతి గ్రామానికి మద్యం షాపులు, బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకని నైతికంగా ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అవకాశం లేదు అధ్యక్ష. వెంటనే వాళ్ళని రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళమని చెప్పండి అధ్యక్ష. ధన్యవాదములు. దీనికి అధికార పార్టీ వారు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అడగవచ్చు. గౌరవనీయులైన అధ్యక్ష వారికి నా నమస్కారాలు. అధ్యక్ష, అధికార పార్టీ వారు చెప్పినవన్నీ మేము గతంలో చేసినవే. ఇంకా ఏమైనా కొత్తగా చేశారేమో చెప్పవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. సిమెంట్ రోడ్లు, విద్య మరియు ఆసుపత్రి సదుపాయాలను గతంలో మా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది అధ్యక్ష. అధికార పార్టీ వారు అన్ని గ్రామంలో రోడ్లు వేయించామని చెప్పారు, కానీ ఇంకా చాలా గ్రామంలో రోడ్లు మరియు వీధి లైట్లు లేవు. మా నియోజకవర్గంలో సగానికి పైగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేసేది ఏంటి అంటే, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూసి మీకు ఓటు వేయలేదనే కాకుండా అందరినీ అభివృద్ధి ఫలాలు అందేటట్లు చూడండి అధ్యక్ష.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీని 250 రూపాయల నుంచి 300 వరకు పెంచామని చెప్పారు. కానీ ఇది ఇంకా అమలులోకి రాలేదు అధ్యక్ష. అదేవిధంగా కరువు కటకాలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం నష్టపరిహారంగా 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు సాయం చేసింది అధ్యక్ష. కానీ అధికార పార్టీ వారు విపత్తుల సమయంలో ఎలాంటి సాయం చేయలేదు అధ్యక్ష. వీటిని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము అధ్యక్ష. త్రాగునీరు ఇచ్చే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. నీటిపారుదల శాఖ మంత్రికి కేవలం 100 కోట్లు మాత్రమే కేంద్రించబడింది అధ్యక్ష. అధ్యక్ష, నీటిపారుదల శాఖ మంత్రికి ఈ ప్రభుత్వంపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చును అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ప్రతి ఊరికి మంచినీటి సరఫరా జరుగుతుంది అధ్యక్ష. ఏవో 2-3 మారుమూల గ్రామాలకు మంచినీటి సరఫరా జరగడం లేదని నాకు తెలిసిన సమాచారం. ఆ 2-3 మారుమూల గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా జరిపిస్తామని చెప్తున్నాను అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ వారు 2-3 గ్రామాలకు నీళ్లు అందకపోయేసరికి మా మీద నిందలు వేస్తున్నారు అధ్యక్ష. పోలవరాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మా హయాంలోనే పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలవరం నిధుల కొరత ఉంది. పోలవరం కోసం పై అధికారులను నిధుల కోసం ప్రతి క్షణం మేము అడుగుతూనే ఉన్నాము. వారు నిధులు పంపిన వెంటనే పోలవరాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ప్రతి ఊరిలో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాం అధ్యక్ష. పేద ప్రజలకు ఉచితమైన నీటి సరఫరా చేస్తానని చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంతేకాకుండా మహిళల చదువు కోసం ఎంతో సమయం కేటాయిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం అధ్యక్ష. పిల్లలకు నాణ్యమైన భోజన సౌకర్యాలు అందిస్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సందేహాలు ఉంటే అడగవచ్చు. అధ్యక్ష, ముందుగా నమస్కారం మీకు. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు చెప్పినవి ఇప్పటికీ అమలు చేయలేదు. అధ్యక్ష, మహిళలకు భద్రత లేదు. పేద పిల్లలకు ఉచిత విద్యను కల్పించడం లేదు. అంతేకాకుండా పిల్లలకు నాణ్యమైన చదువులు అందడం లేదు. అధ్యక్ష, 6వ తరగతి పిల్లలకు కనీసం చదవడానికి కూడా రావడం లేదంటే ఎంత నాణ్యమైన విద్యను అందిస్తున్నారో తెలుస్తున్నది. మధ్యాహ్నం భోజనం పథకంలో నాసిరకం బియ్యంను ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధికార పార్టీ వారు సమాధానం చెప్పాలని. అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు చెప్పేది కొంతవరకు నిజం. విద్యా నాణ్యత విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము. దీనికి కారణం గత ప్రభుత్వ కాలంలో నాడు నేడు కార్యక్రమం కింద సరిపడిన ఉపాధ్యాయులు లేకుండా చేశారు. ఇది గమనించిన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 16,500 ఉపాధ్యాయులను నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాము. తొందరలోనే నియామకాలు పూర్తి స్థాయిలో పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతాము. మధ్యాహ్న భోజనం విషయంలో కూడా వంట చేసే ఏజెన్సీలను కూడా మార్చి కొత్త వారితో నాణ్యమైన భోజన సౌకర్యాలు అందిస్తాము. ధన్యవాదములు. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా నమస్కారం. అధ్యక్ష, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ ద్వారా పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నాం అధ్యక్ష. అంగన్వాడీ స్కూల్ నందు చిన్న పిల్లలకు 6 సంవత్సరాల వరకు పోషక ఆహారాన్ని అందిస్తున్నాం. మహిళల భద్రత కోసం వీధుల్లో
టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రతి వీధికి ఒక టెలిఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశాం. స్త్రీలకు వాళ్ళ భద్రత కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించాము అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. సభకు నమస్కారములు అధ్యక్ష. గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా వరకు పశువులకు వాడే డైక్లోరోడియన్ టైక్లోరోథెన్ వినియోగించడం వల్ల చాలా పశుపక్షులు మరణించాయి అధ్యక్ష. అయితే మా ప్రభుత్వంలో చాలా వరకు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి సరిపోతుంది అధ్యక్ష. సభ్యులకు బడ్జెట్ వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని నిన్ననే మీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి వాటిని చదువుకొని వచ్చి ఏమైనా ప్రశ్నలు వేస్తే మేము వాటికి సమాధానాలు చెబుతాం. మేము అధికారంలోకి వచ్చాక ఆర్థిక శాఖ చాలా వరకు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ గతంలో జీతం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసే పరిస్థితి. కానీ మేము ఇప్పుడు 1వ తారీఖే జీతం ఇస్తున్నాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం యొక్క గొప్పతనం అధ్యక్ష. వీళ్ళ మాదిరి దుబారా ఖర్చులు చేయకుండా రాష్ట్ర ఆదాయాన్ని చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టడం చూసి ఓర్చుకోలేక 7 నెలలకే మళ్ళీ ఎన్నికలకు వెళ్దామంటున్నారు అధ్యక్ష. అంతగా కావాలనుకుంటే వారినే రాజీనామా చేసి వెళ్ళమనండి అధ్యక్ష. ఇప్పుడున్న కొద్ది సీట్లు కూడా రావధ్యక్ష. తల్లిదండ్రులకు మరింత అవగాహన కల్పించి చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడుటకు కృషి చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు.